హలో అండి, నమస్కారం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అసలు రథసప్తమి అంటే ఏంటి, రథసప్తమి రోజు చేయాల్సింది ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు చాలామందికి ఈ రథసప్తమి అంటే ఏంటో కూడా తెలీదు. మనకి ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తాడో ఆ ఆదిత్యుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా ఆన్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజు రథసప్తమిని జరుపుకుంటారు. ఆ సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఆ సూర్యనారాయణుని 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అంటారు. అవేంటో తెలుసుకుందాము. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్. ఇవి ఆ 7 గుర్రాల పేర్లు. అంతేకాదు ఆయనకి 7 అనే సంఖ్య చాలా ప్రీతికరం. అందుకని ప్రత్యేకించి రథసప్తమి రోజు వాకిలి ముంగిట్లో రథాల రంగవల్లులు వేస్తారు. ముఖ్యంగా స్నానాలు ఆచరించడంలో ఓ నియమం ఉంటుంది. 7 జిల్లేడు ఆకులు తీసుకొని, జిల్లేడు లేకుంటే చిక్కుడు ఆకులు తీసుకొని తలపైన, అరచేతుల్లో, భుజాలపైన, మోచేతిలో పెట్టుకొని నేరేడు పండ్లతో స్నానం చేయాలి. ఇలా చేసేటప్పుడు ఒక శ్లోకం పఠించుకోవాలి. నా బాబుకి నేను ఆ శ్లోకం చెప్తున్నాను స్నానం చేయించే ముందు, మీరు కూడా ఒకసారి వినండి. ఇది అందరూ చెప్పుకోవాల్సిన శ్లోకం. యదా జన్మకృతం యదా జన్మకృతం పాపం పాపం మయా జన్మసు జన్మసు తన్మిరోగంచ శోకంచ మాకరి అంతు సప్తమి ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం మనోవాక్యజం యచ్చ జ్ఞాతి చ ఏ పునః సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరే సప్తమి. విన్నారు కదా శ్లోకం. ఇప్పుడు వీలు కాకుండా వచ్చే రథసప్తమికి అయినా మీ ఇంట్లో వాళ్ళ చేత ఇలా చేపించండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ ఆదిత్యుని దయతో అన్నీ తొలగిపోతాయి. స్నానాలు అయ్యాక ఆ సూర్యనారాయణునికి ఆర్ఘ్యం ఇచ్చేందుకు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రని కుంకుమ, ఎర్రని అక్షింతలు, ఎర్రని పూలు వేసుకోవాలి. ఆయనకి ఎర్రని రంగు ప్రీతికరం. ఒక ప్రమిదలో 7 వత్తులని వేసి బయట ఆయన ఉదయించే ముందు దీపం వెలిగించాలి. ప్రసాదంగా గోధుమతో చేసిన ప్రతిదీ ఆయనకి ప్రీతికరం. మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరిగా ఆర్ఘ్యం ఇచ్చుకుంటున్నాము. ఇలా చేస్తే జన్మ దారిద్ర్యం తగ్గి నూతన ఉత్తేజం పెరుగుతుంది. అంతేకాదు ఈ రోజున ఆదిత్య హృదయం కూడా పఠించుకోవాలి. ఇదండి రథసప్తమి విశిష్టత. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.